నటుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు అసలు? తమ్ముడు, నేను ఒక మహిళగా, ఒక భారత స్త్రీగా, తెలంగాణ ఆడబిడ్డగా పార్టీలతో సంబంధం లేకుండా నాకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది. ఒక 3 లక్షల మంది మహిళలకు నేను ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చిన. 22 సంవత్సరాల నుంచి మహిళలతో అనేక బంధాలు ఉన్నాయి. వాళ్ళ మనోభావాల గురించి వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా. పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా, ఒక సంధ్యక్కగా శివాజీ గారు మాట్లాడింది 100కి 100% కరెక్ట్. అందులో 2 వర్డ్స్ దొర్లిండు. దానికి 100% తెలంగాణ ఆడపిల్లల్ని నేను చెప్తున్నా. ఆయన మాట్లాడిన 2 మాటల్లో భాష తేడా ఉంది. దానికి చెప్తున్నా నేను. ఆ 2 మాటలు ఒకటి నేను చెప్పేది ఏముంది, ఆయన ఏం మాట్లాడిండంటే 2 మాటలు తప్పుగా మాట్లాడి, నేను దానికి క్షమాపణ చెప్పాలంటున్నా ఆడవాళ్ళకి. మహిళా కమిషనర్ చెప్పిందా, నేను ఎవరు చెప్పిందా, దాని గురించి నేను విమర్శించలేదు. ఆయన ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మహిళలకు ఒక సూచన ఇచ్చిండు. ఆ మాట్లాడే భాషలో తేడా ఉంది. దానికి 100% క్షమాపణ చెప్పిండు. అది తప్పని ఒప్పుకున్నాడు. తప్పని ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని విమర్శన చేసి దాన్ని అది చేస్తున్నారంటే, నేనైతే ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నాడు, స్వేచ్ఛ అంటే ఎప్పుడు ఉంటుంది ఒక ఆడపిల్లగా? నువ్వేమైనా చదువుకోవాలంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, నిన్ను తొక్కించినప్పుడు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు విననప్పుడు ఎవరైనా స్వేచ్ఛ లేదంటే నీ స్వేచ్ఛ లేదంటాడు. బట్టలలో ఏం స్వేచ్ఛ తమ్మి? నేను ఒక ఆడపిల్లగా అడుగుతున్నా. అంటే నువ్వు బజార్లో పోయేసి నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మొగోళ్ళని రెచ్చగొడితే స్వేచ్ఛనా? వాడేమన్నా వచ్చి ఏదైనా చేసిండంటేనేమో మళ్ళీ వాడిని లబ్బో దిమ్మని మరి అడిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఇప్పుడు ఆడపిల్ల నా ఇష్టం నా బట్టలు అన్నావు, వాని ఇష్టం వాడు కూడా ఏమైనా చేస్తాడు. అప్పుడు ఎందుకు అడగాలి మరి? మరి నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు వాడికి స్వేచ్ఛ ఉండదా మగవాడికి? నువ్వు ఎందుకంటే మన భారత సంస్కృతిని ఒక్కటి చెప్తున్నా. శివాజీ గారు అన్న 2 వాక్యాలకైతే నేను తప్పనే చెప్తున్నా. కానీ శివాజీ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిండు? ఏదో సినిమా ఫంక్షన్ ఏదో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ డ్రెస్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. వాస్తవంగా కూడా అన్ని స్క్రీన్స్ అక్కడ ఉన్నాయి. ఈ వెనకది మొత్తం పోయినప్పుడు ఒక ఆడపిల్ల పరువు అనేది పోతుందా? పోదత్తమ్మి పోతుంది అన్నప్పుడు ఒక తమ్ముడుగా చెప్పిండు, అట్లా కాదమ్మా ఇట్లా వేసుకోండి అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అబ్బాయి ఇప్పుడు శివాజీ ఇంకొకటి, ఇప్పుడు అనసూయ ఏమన్నా హీరోయిన్, ఆమె సైడ్ ఆర్టిస్ట్, ఏదో రక్తం మత్తనో ఏదో, ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఎవరు దొంగరా అంటే గుడ్డబట్టల దొంగ. దీని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా ఇది మొత్తం, కాబట్టి ఇది ఉరికొస్తుంది. దీని ముఖానికి గారిదెత్తి ఎదిగింది. ఇది ఇద్దరు పిల్లలు ఉన్నారు. బికినీలంటే ఏదో షార్ట్లు వేసుకొని ఇంట్లో తిరుగుతుందంట. నీ మొగనికి అందం ఎవరికి చూపించాలి తమ్మి? అందం ఎవరిని చూపించాలి చెప్పయ్యా? ఎవరిని చూపిస్తారు? మొగనికి చూపిస్తారా, లేకపోతే ఇప్పుకొని బయట మొగోళ్ళకి చూపిస్తావా? నీ మొగనికి చూపించే అందము బజార్లకు వచ్చి నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే గా ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు కూడా అంటారు. మరి నీకెక్కడుంది రైట్? ఇవాళ పిఓడబ్ల్యూ సంధ్య గారు కానివ్వండి, దేవక్క కానివ్వండి, మహిళల మీద ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళ బట్టలు ఎట్లున్నాయండి? వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడినరా మాట? బట్టల విషయంలో శివాజీ గారు ఈ రకంగా ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అన్నాడు. అతను మంచిగా వేసుకోండి అన్నాడు. చీర కట్టుకుంటే చీరలో అందం లేదా తమ్మి? కవులు ఒక లంగావోని మీద, ఒక చీర మీద ఒక ఆడదాని అందం గురించి వర్ణించారు. తప్పు లేదు. మరి ఇదే శివాజీ గారిని ఇవాళ అంటున్నారు కదా, జిగిరి 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 అందులో, మరి అందులో కూడా ఉంది కదా, మరి ఎందుకో దాని అనలేదు ఈ అనసూయ అన్నాడు. మరి ఇలా అనలేదు, ట్రోల్ చేస్తున్నారు అంటే మీకు అదా? అనసూయ గారు ఎందుకు చచ్చుకుంటూ వస్తుంది? అది ఇప్పుకొని తిరుగుతుంది కాబట్టి వస్తుంది. సుమా ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, సాయి పల్లవి ఉంది, అనుష్క ఉంది. మంచి డ్రెస్సులు వేసుకోవట్లేదు. వాళ్ళు పాపులర్ స్టార్స్ గారా? యాంకర్స్ చేసుకోవచ్చు, డ్రెస్సులు జీన్స్లు వేసుకోవద్దు అని చెప్పలేదు కదా. కొంచెం మనం పద్ధతిగా ఉండాలి అన్నాడు. ఎవడిష్టం వారిది, నేను కూడా ఏమనట్లేదు. స్వేచ్ఛ అనేది ఇప్పుడు నీ ఇష్టం ఉన్న తిండి నువ్వు తింటావు, నీ ఇష్టం ఉన్నంతో మాట్లాడతావు. మీ స్వేచ్ఛను మేము హరించాం, అది మీ ఇష్టం. అది ఎవరికి ఇబ్బంది కలిగేది కాదు. 4 గోడల మధ్యలో జరిగే దాని గురించి ఎవరికి ఇబ్బంది కాదు. పబ్లిక్లో ఉన్నందుకు నేను ఒక ఆడబిడ్డగా మన భారత సాంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాలు గౌరవిస్తున్నాం. కానీ వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు నిజంగా అమెరికా పోతే ఒక చీర కట్టుకుంటే ఇండియన్ అంటారు. ఎందుకంటారు? దీనిలాగా బట్టలు ఇప్పేసుకొని పోతే ఇండియన్ అంటారా? మొత్తం బట్టలు సగసగ బట్టలు వేసుకొని తిరిగితే, ఇప్పుడు చీర కట్టుకొని వస్తే అమ్మ బాగున్నారా అమ్మ నమస్కారం అంటారు. దీనిలాగా సగం బట్టలు వేసుకుంటే హలో హౌ ఆర్ యూ అంటారు. ఈ రెండింటికి ఇదే తేడా ఉంటుంది. సిగ్గుండాలి. ఎంతసేపటికి అనసూయ 2 పిల్లల తల్లి అయిన తర్వాత ఆమె హీరోయిన్ కాదు. ఆమెను ఉద్దేశించి కూడా అనలే, ఈమె ఉరికొచ్చింది. ఇప్పుడు ఇంద్రజ గారు ఉన్నారు,
దాంట్లో ఉన్న నిండుగా వేసుకుంటుంది అమ్మాయి బట్టలు నిండుగా వేసుకుంటుంది అంటే ఎవరికి ఇబ్బంది కలగనించేంత వరకు మనం ఇబ్బంది పడొద్దు. నువ్వు నిండుగా వేసుకుంటావు, ఎట్లా వేసుకుంటావు, నువ్వు ఏదైనా వేసుకో, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ అతను అన్న విషయాన్ని, జరిగిన విషయాన్ని చెప్తాను. నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, బట్టలలో అంటే నా మీద కూడా విమర్శిస్తారు ఇప్పుడు. ఎందుకంటే మీది లెజెండ్ టీవీలో మీరు బిట్లు వేస్తుంటారు. ఇక నేను అనేది అంటే దానికి కట్టుబడి ఉన్నా. శివాజీ గారు చేసిన వ్యాఖ్యలకు మాత్రం నేను ఖండిస్తున్నా, అది డెఫినెట్గా. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో కరెక్ట్ ఏం మాట్లాడలే. ఒక ఆడపిల్లకి మంచిగానే చెప్పిండు ఒక అన్నగా. ఆయన చెప్పిన దాంట్లో కొంచెం తేడా ఉండొచ్చు తప్ప సమాజం మీరు 90% మీరు కామెంట్ చూడండి, 90% ఒప్పుకున్నారు, 10% ఉంటారు. ఆ 10%లో వివిధ రకాల వాళ్ళు ఉంటారు, మహిళలు. కొన్ని 100% మంచిగా చెప్పిండు. చంప చెల్లు అనిపించిండు అనసూయకు. గుడ్డలు కాదు మొత్తం ఇప్పుకొని తిరుగు. నీ మొగని కన్నా నీ మొగడు మరి ఇట్లా ఎందుకు నిన్ను ఇట్లా వదిలేసిన అర్థం కాదు. ఇవాళ భక్తి ఛానల్ ఉన్నప్పుడు మంచిగా ఉండి అమ్మాయి ఎన్టీవీకి రాముందు ఎన్టీవీలో భక్తి ఛానల్లో డబ్బు ఎక్కువైనప్పుడు మదం కూడా ఎక్కువైంది దీనికి ఇష్టం వచ్చినట్టుగా. ఇది కూడా చెప్తున్నా నేను. ఇది ఒక నేను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా. నేను ఒక భారత స్త్రీగా విమర్శిస్తున్నా, తెలంగాణ బిడ్డగా విమర్శిస్తున్నా. పార్టీలకు సంబంధం లేదు. దయచేసి ఇది నోట్ చేసుకోండి. నాకు అనిపించింది, నా భావం. నేను పొద్దున్న లేసి ఆడవాళ్ళతో ఉంటాను కాబట్టి. ఇప్పుడు రోడ్డు మీద నువ్వు పోతున్నప్పుడు ఒక మగవాడికి 10 మంది 10 చీరలు కట్టుకొని పోతుంటే చూపు అడ్డు పోదు. నువ్వు బట్టలు లేకుండానో సగం బట్టలు వేసుకొని పోతుంటే వాడి చూపు మొత్తం అక్కడే ఉంటుంది. ఈ అవకాశం మనమే ఇచ్చినట్టు కదా, ఇచ్చినట్టే కదా. మగవాళ్ళని ఎందుకంటారండి? మీరు ఒక మాట చెప్పండి. మీరు ఇంకా కొంతమంది వచ్చి ఏమంటారు, చిన్నపిల్లల మీద కూడా రేపులు జరుగుతున్నాయి కదండి, వాళ్ళ దగ్గర ఏం కనిపించిందండి అంటారు. నేను అనేది ఏంటంటే, ఎవడో ఒకడు కామాంధుడు చేసిన దానికి అందరు మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నేను అన్నదాన్ని కూడా మీరు మళ్ళీ కూడా నేను రిపీట్ చేస్తున్నా. ఎవడో ఒకడు పిచ్చి కుక్క గరిచినోడు ఎవడో కామాంధుడు చేస్తాడు తప్ప దానికి మగవాళ్ళని బలి చేయకూడదు, మగవాళ్ళని అనొద్దు. మగవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళందరం కూడా జాబులు చేస్తున్నాము. అన్ని పనులలో మనం ముందుకెళ్తున్నాం. మనం ఎట్లా పడితే అట్లా చేసుకుంటాం అంటే తోలు తీస్తారు. ఇక ఎవరు తీస్తారు? మగోళ్ళే తీస్తారు. గిట్లనే జరుగుతుంది, గిట్లనే అవుతుంది. తర్వాత వచ్చేసి మమ్మల్ని అట్టన్నాడో అని చెప్పేసి వచ్చి ఏడవడం కాదాడ. మన వయసుకు గౌరవం ఉండాలి, మనం వేసుకునే బట్టల్లో ఉండాలి. అందం అనేది బాపు గారు గీసిన బొమ్మలో చాలా చక్కగా వర్ణించారు. చదువుకోమందాన్ని. గోరంటాక్ సినిమాలో శోభన్ బాబు, మూగ మనసులో జమున, వీళ్ళందరూ క్యారెక్టర్లు 300 రోజులు ఆడేవి. దీనికి బాగా కొవ్వెక్కవే కొట్టుకుంటుంది అనసూయ. దాని బట్టలు చూస్తే దాన్ని అయితే బొందబెట్టాలనిపిస్తుంది. అది దాని అవతారం. ఎంతమంది ఉన్నారయ్యా, మనము వేసుకోవచ్చు. సమాజానికి సంబంధం లేకుండా మన పర్సనల్గా మన బెడ్రూమ్లల్లా నీకు ఒకవేళ అంత కర్మ నీ కొడుకుల పిల్లల ముందు వేసుకో, మాకు నష్టం లేదు. నీ మొగుడు ముందు వేసుకో, ఇప్పుకో, మాకు అవసరం లేదు. కానీ ఒక ఆడపిల్లగా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. నేను దీనికి కట్టుబడి ఉన్నా. నువ్వు చర్చకు పిలుస్తావా, దేనికి పిలుస్తావా పిలువు. నన్ను తప్పుగా అంటే నేను కూడా మాట్లాడతా. నువ్వు వ్యక్తిగతంగా స్వేచ్ఛ కోరుకో, తప్పు లేదు. నువ్వు చదువుకుంటుంటే చదువుకో, తిన్నంటే ఆబ్జెక్షన్ చేస్తే నువ్వు స్వేచ్ఛను హరిస్తురంటే నేను కూడా దాన్ని తప్పు పడతా. కానీ బట్టలలోనే ఉంది స్వేచ్ఛ అంటే మాత్రం నేను ఒప్పుకోను.